అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వచ్చేటప్పటికి స్మితా సబర్వాల్ గారి వివాదాస్పద వ్యాఖ్యల మీద మాజీ బ్యూరోక్రాట్ బాలలత గారు స్పందించారు. చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. ఆవిడ ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి మరి దివ్యాంగులని పరిహసించే విధంగా ఆమె మాట్లాడటం తగదు, ఇద్దరం సివిల్స్ రాద్దాం, మీరు రెడీయా, నేను రెడీ, ఎవరి టాలెంట్ ఏంటో చూసుకుందాం అని కూడా చెప్పారు ఆవిడ. అంటే ఒక మాట అన్నారు ఆవిడ, అంటే రాజకీయ రంగంలో చాలా యాక్టివ్గా ఉండాల్సినటువంటి ఏరియాలో తెలంగాణ నుంచి బెస్ట్ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి గారి పరిస్థితి ఏమిటి, ఆయన కంట్రిబ్యూషన్ ఏమైనా తగ్గిందా, ఆయనకున్నటువంటి సమస్య వలన, ఆయన ఎంత అంటే అన్ని విధాలుగా ఆయన ఏ పార్టీలో ఉన్నా కానీ ప్రాధాన్యత ఉన్నటువంటి స్థానాల్లోనే ఉన్నాడు ఆయన. అలాగే రాజకీయాన్ని తనతో నడిపించుకున్నాడు ఆయన. ఆయన కంట్రిబ్యూషన్ చాలా ఉంది, దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు మీరు ఈ లోపాన్ని అనేది బలంగా ప్రస్తావించారు ఆవిడ. అలాగే అనేక ఉదాహరణలు ఇచ్చి ఇలా మాట్లాడటం అనేది కేవలం అహంభావానికి సంబంధించిన వ్యవహారమే, ఒక సెక్షన్ని కించపరిచేటువంటి ప్రయత్నమే. ఇలా మాట్లాడటం ద్వారా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నారు అనే అభిప్రాయం ఆవిడ మాత్రమే కాదు, చాలామంది, పర్టికులర్గా ఇప్పుడు ఈ విమర్శిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ సెక్షన్స్ నుంచి వచ్చారు. సీతక్క కూడా మాట్లాడారు. అండ్ ఇవాళ అయితే హెచ్ఆర్సీలో ఫిర్యాదు కూడా చేశారు, చర్యలు తీసుకోవాలని చెప్పేసి. అంటే ఒక రకంగా కాన్స్టిట్యూషన్ని ఛాలెంజ్ చేస్తున్నట్టే ఆవిడ మాట్లాడటం. కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉంటూ కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉంటూ కాన్స్టిట్యూషన్ ఆవిడ ఛాలెంజ్ చేసే పద్ధతిలో కామెంట్ చేసేసింది. ఇప్పుడు వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి కూడా లేదు, అది చాలా స్వీపింగ్ కామెంట్గా మాట్లాడేసింది ఆవిడ. ఏమాత్రము సీరియస్నెస్ కూడా ప్రదర్శించలేదు. అది రెడిక్యూల్ చేసినట్టుగా భావిస్తున్నారు ఇప్పుడు వీళ్ళందరూ. రెండోది, ఒకవైపు సమాజంలో మొత్తంగా రిజర్వేషన్లు ఉండాలా వద్దా అని ఒక చర్చ జరుగుతున్న సందర్భం. దీనికి ఒక నేపథ్యం ఏంటంటే ప్రైవేటు రంగం విస్తరిస్తున్నటువంటి దశలో మనం ఉన్నాం, కార్పొరేట్ విస్తరిస్తున్నటువంటి సమాజంలో మనం ఉండి రిజర్వేషన్ల గురించి ఇప్పుడు మాట్లాడుకోవటం సబబా అన్న ధోరణిలో ఒక ఆర్గ్యుమెంట్ ముందుకు తీసుకొస్తున్నారు. ఇదే సమయంలో ఈవిడ ఈ మాటలు మాట్లాడటం, వీటన్నిటినీ కలిపి చూస్తే చాలా ఇంతకుముందు జయప్రకాష్ నారాయణ గారు కూడా ఇలాంటి మాటే మాట్లాడి ఒకసారి వివాదాల్లో ఇరుక్కున్నాడు ఆయన. అయితే అప్పటికి ఆయన సర్వీస్లో లేడు, రాజకీయాల్లోనే ఉన్నాడు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ మాటని కాంట్రవర్సీ అయ్యాడు ఆయన. ఇప్పుడు స్మిత గారు చాలా సీరియస్ మిస్టేకే చేశారు ఆవిడ మీద ఈ దాడి ఇప్పటితో ఆగదు, ఇది చాలా సీరియస్గా ఇంకోటి ఇందాక మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారితో ఈ విషయం మీద మాట్లాడుతూ ఉండే, అంటే ఎంత సీరియస్గా ఈ ప్రభుత్వం తీసుకుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే రిజర్వేషన్లు అనుభవిస్తున్నటువంటి, రిజర్వేషన్లు అవసరం ఉన్నటువంటి సమాజాలు, సమూహాలు అన్నీ కూడా రెస్పాండ్ అవుతున్నాయి దీనికి. వీళ్ళందరూ ఒక డిమాండ్గా గనక ముందుకు తీసుకొస్తే ఆవిడ పరిస్థితి ఏమిటి? వీళ్ళని కాదని అనే పరిస్థితి ప్రభుత్వానికి ఉండదు. ఖచ్చితంగా చర్య తీసుకోక తప్పని పరిస్థితి, ఒక కార్నర్కి ప్రభుత్వం నెట్టివేయబడుతుంది, అనివార్యంగా ఒక నిర్ణయం ప్రకటించాల్సి వస్తుంది. అంటే అపాలజీ చెప్పి నేను అలా అనకుండా ఉండాల్సింది కాదు అనే మాట వస్తే ఉన్న కన్సిడరేషన్లో తీసుకోవచ్చు. అట్లా ఏముండదండి, అట్లా ఏముండదు. ఇది విషయం అంటే వాళ్ళు సీరియస్గానే తీసుకున్నారు, ఇదేమి ఊరికనే వచ్చిన మాట కాదు. దీని వెనక అంటే ఇప్పుడు ఏదో ఆందోళన చేసి కార్నర్ చేసి నిలబెట్టి క్షమాపణ చెప్పించేసుకుంటే ఆవిడలో ఈ అభిప్రాయాలు పోతాయి అనుకోవడం భ్రమ. ఆవిడ చాలా కాలంగా ఆవిడలో ఉన్నట్టు ఇంకిపోయినటువంటి అభిప్రాయం అది అలవోకగా బయటకు వచ్చింది. చాలామందిలో అలా బయటకు వస్తుంది అలవోకగా. ఈ అలవోకగా బయటకు రావటం అనేది ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన వాళ్ళు కూడా వాళ్ళ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఒక్కొక్కసారి వారి వర్గ స్వభావాన్ని ప్రకటిస్తూ అలవోకగా ఒక మాట అనేస్తారు. అది వెనక్కి తీసుకోవడం కుదరదు. అంటే వాళ్ళల్లో మేట వేసుకుపోయినటువంటి అభిప్రాయాలు ఎక్కడో చోట్ల ఓపెన్ అవుతాయి. అలా ఈవిడ కూడా ఓపెన్ అయింది. కాబట్టి దీనికి శిక్ష తప్పదు, శిక్ష మాత్రమే ఆవిడ్ని. అంటే ఆవిడలో కనీసం ఆలోచన, ఇప్పుడు ఆవిడ బహిరంగంగా క్షమాపణ చెప్పేసిన తర్వాత కూడా ఆవిడ ఇన్నర్ సర్కిల్స్లో అరే అనవసరంగా మాట్లాడేసనేది ఓపెన్ డయాస్ మీద చాలా చెత్త చేశారు వీళ్ళు అన్న టోన్లో ఆవిడ ప్రైవేట్ సర్కిల్స్లో మాట్లాడచ్చు. అంటే ఆవిడలో అభిప్రాయం పోదు, దానికి ఒక ప్రాతిపదిక ఉంది.
ఆవిడేమీ అనాలోచితంగా మాట్లాడే మనిషి కాదు. ఆవిడకి చాలా స్పష్టంగా సమాజం పట్ల ఒక అవగాహన ఉంది. ఆ అవగాహనతోనే కోట అనే విషయం కూడా ప్రస్తావించింది ఆవిడ. ఆ కోట అని ప్రస్తావించడంలోనే ఆవిడ విజ్ఞత ఉంది, ఆవిడ పరిణతి ఉంది. ఇవన్నీ గమనిస్తే ఆవిడ కార్నర్ చేసి క్షమాపణ చెప్పించుకోవడంతో ఈ సమస్య పరిష్కారం అవుతుందని నేనైతే అనుకోవడం లేదు. రైట్. అలాగే సార్, ఇంకా ఎంటర్టైన్మెంట్ సెక్టర్ వస్తే బన్నీ మీద ట్రోలింగ్ వెనక